ఇట్టిదాన్ని తగులబెట్టి గనులేమి అలుపులేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండిరి. దావీదును అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇక్కడ ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయిలురాలైన అహీనోయాము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి, మహిమగల రాజా, మీ శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క విజ్ఞాపన కూడికలో మమ్మల్ని చేర్చి ఈ యొక్క మొదటి సంవత్సరం 2025 సంవత్సరము మొదటి నెల 2వ శనివారంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి మిమ్మల్ని కనపరచడానికి విజ్ఞాపన కూడిక ద్వారా మిమ్మల్ని మీతో మాట్లాడటానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మీ మాటలను మీ బిడ్డలతో మాట్లాడుచుండగా మీ ఆత్మశక్తితో నింపి మీరే మీ బిడ్డలతో మీరు మాట్లాడుచున్న ప్రతి మాట ప్రతి హృదయంలో వెత్తబడి మీలో ఫలించున్నట్లు మీ కృప దయచేయమని మా కొద్ది విన్నపములు నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనములో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, దావీదు జనులు దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నారు. దావీదు రాజు మీద ఏ జనులు తిరుగుబాటు చేస్తున్నారు? దావీదుతో ఉన్నవారే. దావీదుతో ఉన్నవారు దాని కష్ట సమయంలో దావీదుతో ఉన్నవారే దావీదును రాళ్ళు రువ్వి చంపాలని చెప్పుకుంటున్నారు. కారణం ఏంటి అంటే, వారి మీదకి అమాలేకీయులు వచ్చి దండయాత్ర చేశారు. ఆ రోజుల్లో ఏముంది? ఆ రోజుల్లో ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం వచ్చేసి యుద్ధం చేసి అక్కడ ఉన్న వారందరినీ కూడా బానిసలుగా చెరలోనికి తీసుకుని వెళ్తారు. చెరలోనికంటే వారి కింద బానిసత్వం చేయడానికి తీసుకుని వెళ్తారు. అక్కడున్నవన్నీ తగలబెట్టి విలువైన వస్తువులు తీసుకొని అక్కడున్న పిల్లలను, ఆడవారిని, వీరందరినీ కూడా బానిసలుగా చెరలోనికి తీసుకొని పోతారు. అది రాజుల కాలంలో జరుగుతూ ఉంది. అది మన భారతదేశంలో కూడా జరిగింది. యుద్ధాలు జరిగినాయి. కాకపోతే ఇప్పుడు రాజుల కాలం పోయి మంత్రుల కాలం వచ్చేసింది. అయితే ఆ సమయంలో అమాలేకీలు దండయాత్ర చేసి సిగ్లక్కును వారిని హతము చేసి దాన్ని తగులబెట్టి గనులేమి అలుపులేమి అందులో ఉన్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపవలనని తీసుకొని పోయి ఉండిరి. దావీదు అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.
ఎవరు ఏడ్చింది? దావీదుతో పాటు ఉన్నవారు. దావీదుతో పాటు ఉన్నవారు మగవారు. వీరి భార్యలను బిడ్డలను వారిని చెరపట్టుకొని పోవుట చూసి, ఆ ప్రాంతమంతా కూడా కాల్చబడుట చూసి ఏడవటానికి శక్తి లేక బిగ్గరగా ఏడ్చారంట. ఎందుకు? ఎవరిని కోల్పోయారు వాళ్ళు? భార్యలను బిడ్డలను కోల్పోయారు. కోల్పోవటం అంటే చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. చెరలోనికి, వారి బానిసత్వంలోనికి తీసుకొని అమాలేకీలు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరి కోపము ఎవరి మీద చూపిస్తున్నారంటే, చెరపట్టబడిన వారిలో దావీదు భార్యలు కూడా ఉన్నారు. అబిగయలు, తర్వాత కర్మేలీడైన నాబాలు భార్య అయిన అబిగయలు, తర్వాత అహీలోయాము, వీరిద్దరిని కూడా తీసుకుని వెళ్ళటం జరిగింది. అయితే దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. ఎందుకని? ఇప్పుడు దావీదుకు కూడా దుఃఖం. తన జనులను తీసుకుని వెళ్ళిపోయారు. తన జనులు, తన రాజ్యములో ఉన్న జనులను ఈ అమాలేకీలు చెరపట్టుకుని వెళ్ళారు. వీళ్ళనే కాకుండా తమ భార్యలను కూడా, దావీదు భార్యలను కూడా వీరు ఏం చేశారు? చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు దావీదు కూడా ఏడవటం మొదలుపెట్టాడు. అయితే ఈ దావీదుతో పాటు ఉన్నవారు, ఆ జనమే, వారి జనమే, దావీదును ఒకప్పుడు పొగిడిన జనము, దావీదుని ఒకప్పుడు పొగిడిన జనము. ఎప్పుడు పొగిడారంటే సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో పొగిడారు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో. ఎందుకంటే చూడండి, అక్కడ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములో సోకోలో కూడి యెఫ్తా మీద దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగియుండగా, సౌలును ఇజ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇజ్రాయిల్లా ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా, ఉభయల మధ్య ఒక లోయ ఉండెను. గాదు వాడైన గొలియాతు అను శూరుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానడు ఎత్తు మనిషి. గొలియాతు గురించి ఇక్కడ రాయబడటం జరుగుతుంది. ఫిలిష్తీయులలో ఒక వ్యక్తి ఇతని ఎత్తును రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్ని మూరలు అంట వీడు? 6 మూరల జానడు. మూర అంటే మన చెయ్యి కాదు, 2 అడుగులు వేసుకోండి. ఇప్పుడు మన చెయ్యి ఎంత ఉంటుంది? అడుగున్నర ఉంటుందా మన మూర? అడుగంటే ఇది ఇట్లా. మన మూర ఎంత ఉంటుంది? మూర అంటే ఇది. మంది అడుగున్నర వస్తుంది. కానీ అక్కడ ఆ లెక్కలో, వారి లెక్కలో చూసినప్పుడు ఒక్క మూర వచ్చేసి 2 అడుగులు పొడవు. 2 అడుగులు పొడవు. అప్పుడు ఎన్ని అడుగులు వీడు? 12 అడుగులు వీడు. 12 అడుగులు. 12 అడుగులు ఓ జాన. ఇప్పుడు ఎంత ఉంటాడు చూడండి. ఈ స్తంభం ఎంత ఉంటుంది? ఎన్ని అడుగులు ఉంటుంది ఇది? ఈ స్తంభం ఎన్ని అడుగులు ఉంటుంది? బహుశా ఒక 12 అడుగులు ఉండొచ్చు. 12 అడుగులు ఉండొచ్చు, లేదా తగ్గొచ్చు. ఇంత ఎత్తు మనిషి పక్కన ఒక 6 అడుగులు లేదంటే 5.5 అడుగు మనిషి నుంచుంటే ఎట్లా ఉంటుంది? చాలా. ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే, ఇజ్రాయేలీల వైపు వస్తూ వీడేం చేస్తున్నాడు? చూడండి, వీడికున్న ఆయుధాలు, అతని తల మీద రాగి శిరస్త్రాణం, హెల్మెట్. శిరస్త్రాణం తనకు ఎలాంటి తలకు దెబ్బ తగలకుండా రాగితో చేయబడిన శిరస్త్రాణం ఉంది. అతడు యుద్ధ కవచము ఒంటికి ఎక్కడ కూడా
కత్తులు కానీ బాణాలు కానీ తగలకుండా ఈ ఒంటికి ఏం ధరించుకున్నాడు? కవచములు ధరించుకొని ఉన్నాడు. ఆ కవచము 5,000 తులముల రాగి. ఇప్పుడు 5,000 తులం అంటే ఎంత ఉంటుంది? తులం అంటే ఎన్ని గ్రాములు ఉండాలి? తులం అంటే ఎన్ని గ్రాములు ఉంటుంది? సరే, ఈ లెక్కలు మనకెందుకులే, చాలా బరువు. అంటే వాడు ధరించిన ఆ కవచములు 5,000 తులముల రాగి. వీడు రాగిని ధరించుకొని ఉన్నాడు. తర్వాత మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోణి అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయచ్చు అతని ముందర. వాడు ఎంత పెద్దవాడంటే వాడికున్న ఆ శిరస్త్రాణం కానీ, ఆ కవచాలు కానీ, వాడి చేతులు ఉన్న డాలు కానీ, ఈటి కానీ, వాడు బలవంతుడిగా ఉన్నాడు. వీడిని చూసి ఇజ్రాయిల్ అందరూ కూడా వణికిపోతున్నారు. నెఫలీలు అంటారు, నెఫలీలు అంటారు వీళ్ళని. వీడు బాగా జానుభావుడు. వీడు 12 అడుగుల మనిషి. వీడు 12 అడుగులు జానుంటాడు. వీడు 13 అడుగులు వేసుకోండి. బాగా బలంగా ఉండి వాడు వాళ్ళ మధ్యలో ఉంటుంటే వాడు మనుషులు ఎట్లా పట్టుకొని లేపుతూ ఉంటాడు. అంతే కదా, 13 అడుగుల మనిషి అంటే వాడు ఎట్లా పట్టుకొని ఇటు లేపి ఇసిరేస్తాడు. అంత బలవంతుడు వాడు. వీడిని చూసి ఇజ్రాయిల్ భయపడిపోతున్నారు. అంతే కదా, ఇజ్రాయిల్ భయపడటం మనం భయపడతాం అంత మనిషి పక్కనుంటే. అయితే వీడేం చేస్తున్నాడంటే ఇజ్రాయిల్ని శపిస్తున్నాడంట. చూడండి 10వ వచనం. ఈ దినమున నేను ఇజ్రాయిల్ సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడలవాడు నేనును పోవుదరని ఫిలిస్తీయుడు చెప్పువచ్చును. సౌలును ఇజ్రాయిల్ వారందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు వేగురపడి బహు భీతులయ్యారంట. వాడు మాట వింటుంటే, రే మీలో ఎవడైనా బలవంతుడుంటే, మన స్టోరీలు వేరుగా ఉంటాయి. రే మీలో ఎవడైనా బలవంతుడుంటే వచ్చి నాతో యుద్ధం చెయ్యండి రా అని సవాల్ చేస్తున్నాడు. ఆ మాటకి ఇజ్రాయిల్ అందరూ కూడా భయం పుట్టేస్తుంది. భీతి కలగటం అంటే ఏంటి? భయంతో వణికిపోతున్నారు. యుద్ధం చేయలేక భయంతో వణికిపోతున్నారు. దావీదు యోధా బెత్లెహేము వాడును ఎఫ్రాయిము వాడైన యెషయ అనువాని కుమారుడు. యెషయికి 7 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలవాడై బలహీనుడై ఉండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వ వాడు అభినాదాబు, 3వ వాడు షమ్మ. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంట పోయిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్ద తిరిగి పోవుచుండెను. ఆ ఫిలిస్తీయుడు ఉదమున సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. వాడు ఉదయం పూట సాయంత్రం పూట, రే మీలో కూడా మీరు బలవంతుడి వచ్చి నాతో యుద్ధం చేయండి. వీళ్ళందరితో మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నాతో ఒక్కడితో యుద్ధం చేస్తే చాలు మీరు గెలిచినట్టు అని వీడేం చేస్తున్నాడు? ఉదయం వచ్చి సవాల్ చేస్తున్నాడు, సాయంత్రం పూట వచ్చి. యుద్ధానికి ఒక నీతి ఉంది. చీకటపడిన తర్వాత యుద్ధం చేయరు. ఉదయము 10 గంటలు మొదలుకొని మధ్యలో బ్రేక్ ఉంటుంది యుద్ధానికి. తర్వాత మరలా 5 గంటల లోపు యుద్ధం ముగిసింది. అయితే వీడు ఉదయం పూట ఒకసారి కనపడుతున్నాడు. అక్కడ ఏముంది? వీళ్ళు ఒక పంక్తి తీరున్నారు. ఇక్కడ వీళ్ళు ఒక లైన్లో ఉన్నారు, వాళ్ళు ఒక లైన్లోనే మధ్యలో ఒక అగాధం ఉంది. ఎదురెదురుగానే ఉన్నారు, వీళ్ళ మధ్యలో అగాధం ఉంది. వీడు ఉదయం పూట కనపడుతున్నాడు, సాయంత్రం పూట కనపడి సవాల్ చేస్తున్నాడు, రే మీలో ఎవరన్నా బలవంతుడు ఉంటే వచ్చి నాతో యుద్ధం చేయండి.
అని సవాలు ఇస్తుంటే అలా ఎన్ని రోజులు జరిగింది? 40 రోజులు జరిగింది. ఆ యుద్ధం చేసే వారిలో దావీదు అన్నలు ఉన్నారు. వాళ్ళు బలవంతులు, బలసూరులు, అంతే కదా. సమూయేలు అభిషేకించడానికి పోయినప్పుడు ఆహా ఇతన్నే దేవుడు ఎన్నుకొని ఉంటాడేమో, బాగా బలవంతుడిగా ఉన్నాడు అని అనుకున్నాడు. దేవుడు అన్నాడు, రేయ్ కాదు కాదు తప్పించు, ఇంకొకడు, నేను ఇతను ఎందుకోలా అని వెంటనే తప్పించేశాడు. అట్లా వీళ్ళందరినీ చూసి దేవుడు పక్కన పెట్టేశాడు. ఎందుకంటే దేవునికి బలవంతులు అవసరం లేదు. దేవుడికి ఎవరు కావాలి తెలుసా? బలహీనులు కావాలి. దేవుడికి ఎవరు కావాలి? బలహీనులు. ఎందుకు దేవునికి కావాలి అంటే బలహీనులను దేవుడు బలవంతులుగా మార్చగలడు. ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే బలవంతుడు తీసుకొస్తే వాడంటాడు ఇది నా బలం వలన జరిగిందని చెప్పుకుంటాడు. బలవంతుడు తెచ్చాడు అనుకో, వాడేం చెప్పుకుంటాడు? ఇది నా బలం వలన, నా వలన జరిగిందని చెప్పుకుంటాడు. అదే బలహీనుడైతే నేను కేవలం నిష్ప్రయోజుడిని, దేవుని ద్వారా ఇవన్నీ జరిగినాయని చెప్పుకుంటాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే బలవంతులను సిగ్గుపరచడానికి, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేస్తాడంట? పెంట కుప్పల నుండి దరిద్రులను లేవనెత్తుతాడంట. జ్ఞానులను సిగ్గుపరచటానికి దరిద్రులను లేవనెత్తుతాడు. అలాగా దావీదు వీరిలో చిన్నవాడిగా ఉన్నాడు. దావీదు చిన్నవాడు, కనిష్ఠుడు. అయితే ఇలా 40 దినాలుగా జరిగిపోతూ ఉంది. అక్కడ జరుగుపోతున్నప్పుడు ఇజ్రాయేలుకి ఏం కలుగుతుంది? భీతి కలుగుతుంది. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనన్న నీ సహోదరుల వద్దకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్ను గడ్డలను తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేసిన. ఇప్పుడు దావీదును యుద్ధ రంగంలోకి, యుద్ధ స్థలంలోనికి పంపిస్తున్నాడు. ఎవరు పంపిస్తుంది? దావీదు తండ్రి యెషయి పంపిస్తున్నాడు. ఏమని? మీ అన్నల ముగ్గురు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళు తిన్నారో లేదో, అసలు వాళ్ళు బ్రతికున్నారో లేదో, వాళ్ళ క్షేమాన్ని నువ్వు చెప్పాలి. నువ్వు తీసుకెళ్తూ రొట్టెలు తీసుకొని వెళ్ళు మీ అన్నల కోసం. అలాగే వీళ్ళ నాయకుడు ఉన్నాడు కదా, ఆ యుద్ధానికి నాయకుడు, అతనికి జున్నుగడ్డలు తీసుకొని వెళ్ళి ఇవిచ్చి వారి క్షేమముగా ఉన్నారో లేదో ఏదో ఒక గుర్తును నాకు తీసుకొని రమ్మని దావీదును పంపించాడు. దావీదును పంపించినప్పుడు సౌలును వారి ఇజ్రాయేలందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరి గొర్రెలను అప్పగించి ఆ వస్తువును తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు దండు వచ్చినప్పుడు వారు వీరును భక్తులు తీరగా జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులు యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వాని వశము చేసి పరిగెత్తుకుపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. దావీదు ఏం చేశాడో తనకున్న మొత్తం అక్కడున్న వారికి, పక్కనున్న వారికి ఇచ్చేసి అందించమని ఆ సైన్యంలో దూరిపోయాడు. యుద్ధం జరుగుతున్న సైన్యంలో దూరిపోయి ఏ ప్రశ్నలు అడుగుతున్నాడు? కుశల ప్రశ్నలు. కుశల ప్రశ్నలు అంటే అన్న ఎట్లా ఉన్నావు, బాగున్నావా, నాన్న అడగమన్నాడు నిన్ను. జరుగుతుంది అక్కడ యుద్ధం. దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళు కుశల ప్రశ్నలు అడుగుతారు. ఎలా ఉండదు వాళ్ళకి చెప్పండి. అక్కడ యుద్ధం ఏమో రణరంగంగా జరుగుతుంది. అక్కడ వాడు సవాలు విసురుతున్నాడు గొలియాతు. ఈ దావీదేమో వారి మధ్యలోకి వెళ్ళి అన్న బాగున్నావా. యుద్ధంలోకి వెళ్ళాడు ఏం బాగుంటాడు, వాడు భయంతో ఉంటాడు, అల్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఏ కత్తి తగిలిద్దో, ఎప్పుడు ఏ బాణం తగిలిద్దో, బ్రతుకుతాడో చస్తాడో తెలియదు. కానీ దావీదు కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. కుశల ప్రశ్నలు అంటే కుశలమా, మంచి ప్రశ్నలు అని అర్థం. కుశల ప్రశ్నలు అంటే మంచి ప్రశ్నలు. బాగున్నావా, ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. అతడు వారితో మాట్లాడుచుండగా గాదు ఫిలిష్తీయుడైన గొలియాతు అను ఒక సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇన్ని రోజులు విన్నవాడిలో ఒక్కడ కూడా రోషం లేదు.
ఇజ్రాయెల్ అంతమంది ఉన్నారు కదా, ఇజ్రాయెల్ రాజు సౌలు కూడా ఉన్నాడు కదా, వాడిలో అందరికీ ఏం కలిగిందంట? భీతి, భయము కలిగింది. కానీ ఎప్పుడైతే ఆ గొలియాతు మాట దావీదు చెవిన పడిందో, ఇజ్రాయెల్ వారందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోగా, ఇజ్రాయెల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచిరే, నిజముగా ఇజ్రాయెల్ను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వాని చంపిన వాని రాజుగా బహు ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయెల్లో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని అడుగుతున్నాడు. జీవము గల దేవుని యొక్క సైన్యమును తిరస్కరించటానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? దావీదు ఎంత ఉన్నాడు? ఇప్పుడు దావీదు ఎంత ఉన్నాడు? చిన్నోడు, కుర్రోడు. మన కుర్రోళ్ళు ఉన్నారు కదా, ఈ కుర్రోళ్ళు అంత ఉంటాడు దావీదు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించటానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి తెమ్మని తన యొద్ద నిలిచి ఉన్న వానిని అడుగగా, జనులు వాణ్ణి చంపిన వానికి ఇట్లిట్లు చేయబడనని అతనికి ఉత్తరం ఇచ్చారు. అతడు వారితో మాట్లాడుదునని అతని పెద్దన్నయగు ఎలియాబుకు వినబడగా, ఎలియాబు దావీదు మీద కోపం వచ్చి అతని చూచి, నీవెక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యములో ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వము, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచటకే కదా నీవు వచ్చితివి అని. అందుకు దావీదు, నేనేమి చేసి తిని ఈ మాట మాత్రము పలికినని చెప్పి అతని ఎదురుని తొలగి తిరిగి మరి ఒక ప్రకారమే అడుగగా, జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాట నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుకు తెలియజేసిరి. కనుక అతడు దావీదును పిలువనంపెను. ఫిలిష్తీయుని బట్టి ఈ విషయాలన్నీ కూడా చదువుకుంటా పోతే, దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి సంభరముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు. అంటే ఇంత బలవంతుడైన గొలియాతును చంపేశాడు. ఎవరు? అతనికి ఏ కవచాలు ధరించుకోవాలా? రాజు అన్నాడు, కవచాలు ధరించుకొని ఆయన అన్నాడు, నాకు వద్దన్నాడు. ఈ దావీదు గొలియాతు గురించి నేను చదువుతున్నప్పుడు 10th క్లాసులో అనుకుంటా, 910లో వచ్చేది. 10th క్లాసులో పాఠం కూడా ఉండేది దావీదు గొలియాతు గురించి. ఒడిశాలతో దావీదు కొట్టడం, ఆ పడిపోయిన వాడిని తన ఖడ్గంతోనే తల నరికేయటం, ఆ తల తీసుకొని రావటం. ఎంత వాడంటే అతనిలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది దావీదులో. దావీదు బలవంతుడు కాదు కానీ ధైర్యవంతుడు దావీదు. అక్కడలో ఉన్నవాడికి ఎవడికి కూడా కోపం రాలా. దావీదుకు వచ్చింది జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించటానికి. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వీడు? వాడిని చంపి ఏం చేస్తాడంట? ఇజ్రాయేలీల్లో నిందను తొలగిస్తాడు దావీదు. అంటే దావీదు ఆ ఫిలిష్తీయుడిని చూడండి, అక్కడ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చి ఉన్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఎవరి పేరట వస్తున్నానట? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును. ఇజ్రాయేలీలలో దేవుడున్నాడని
లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరాలను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు, ఈ దండు వారందరూ తెలుసుకొందురు అని సవాల్ చేస్తున్నాడు. ఎవరి దగ్గర సవాల్ చేస్తున్నాడు? గొలియాతు దగ్గర సవాల్ చేస్తున్నాడు. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడంటే కత్తి చేతో ఈటి చేతో చంపటం కాదు, ఒక రాయితో చంపేస్తాడు. ఎవరి ముందు సవాల్ చేస్తున్నాడు దావీదు? 13 అడుగులు ఎత్తున్న వాడితో సవాల్ చేస్తున్నాడు. భయం లేదు దావీదుకి, అంత ధైర్యం కలిగాడు. ఎందుకంటే దావీదు ఎవరి వైపు చూస్తాడు తెలుసా? మన కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని చూసి భయపడతాం. దావీదు కష్టాన్ని చూడ్డు, కష్టం పక్కనే ఉన్న గొప్ప దేవుడిని చూస్తాడు. దేవుని స్తోత్రం. ఆ కష్టాన్ని చూడగాని ఆ కష్టం పక్కనే బలవంతుడైన దేవుడున్నాడు, ఆ దేవుని చూస్తాడు. ఈ కష్టం అతనికి కనపడదు. ఇప్పుడు జనులందరూ కూడా ఎంత గొప్ప దావీదును తనతో ఉన్న జనులందరూ ఏం చేయాలనుకున్నారు? రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు రాజుని, దావీదుని. ఎందుకంటే నువ్వు ఒక రాజుగా మాకున్నావు, ఉపయోగం ఏంటి? మా పిల్లలను భార్యలను వారు చెరపట్టుకొని పోయారు. కానట దావీదు అంటాడు, ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడట? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఏమంటున్నాడు తెలుసా? పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిని ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చను. ప్రార్థన చేశాడు దావీదు. ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడట? నువ్వు నేను కూడా కష్టాన్ని చూసి బలహీన అయిపోకూడదు, సమస్యలను చూసి బలహీనత తెచ్చుకోకూడదు. ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుడిని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు సమస్యలను చూసి భయపడకూడదు, కానీ ఆ సమస్య వెనక ఉన్న దేవుడిగా మనకు కనపడాలి, సమస్య కనపడకూడదు. అలాగ దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఎఫోదు ధరించుకుని ఏమంటున్నాడు? నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముమో నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందాం అని సెలవిచ్చాడు దేవుడు. దావీదుకి ఏముంది? విశ్వాసం ఉంది. వాళ్ళని తరవమంటావా, వాళ్ళని అప్పగిస్తావా నాకు అని అడుగుతున్నాడు. దేవుడేమంటున్నాడు? తరుము, వారిని నీకు అప్పగిస్తాను. దావీదు ఎవరి వైపు చూస్తాడు అంటే దేవుని వైపు చూస్తాడు. అందుకే ఒక మాట రాస్తాడు, 8వ కీర్తన 1వ వచనం. 8వ కీర్తన 1వ వచనం. యెహోవా నా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను ప్రగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన ఈ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటివాడు అంటున్నాడు. దావీదు దేవునితో మాట్లాడే విధానాన్ని చూడండి. దావీదు గురించే చెప్పుకుంటున్నాడు. అక్కడ ఎవరు రాసిన కీర్తన అని రాయబడింది? అక్కడ దావీదు రాశాడు ఆ కీర్తన. అయ్యా, నీవు నాలాంటి మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడిని, అసలు నువ్వు ఎంత శక్తిమంతుడివి. దేవుడు అంటే మనుషుడికి అర్థమైంది ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు
వరాలు ఇచ్చేవాడిగా చూశాడు దేవుణ్ణి. శ్రమ వచ్చినప్పుడు వరాలు ఇచ్చేవాడిగా, ఆ రోగాలు వచ్చినప్పుడు స్వస్థపరిచేవాడిగా దేవుడు కనపడ్డాడు. కానీ ఏ రోజు కూడా ఆయన గొప్పతనం ఏంటో మనుషుడికి కనపడల. దావీదు తెలుసుకున్నాడు ఆయన గొప్పతనాన్ని. ఏబు భక్తుడు కూడా అంటాడు చూడండి, దేవుడు గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఏబు భక్తుడు 36వ అధ్యాయము ఏబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఆయన సంవత్సరముల సంఖ్య ఏంటంట? మితి లెక్క ఉండదు ఆయన సంవత్సరాలకి. అంటే మనుషుని గురించి, మనుషుడికి దేవుడి గురించిన ఆలోచన ఎంతవరకు అంటే కొంతే తెలుసు. అసలు ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన. ఈ విశ్వమంతా కూడా ఆయన దృష్టిలో, ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ తెర మీద చిన్న బొట్టు ఒకటి పెడితే ఆ బొట్టు ఏ సైజు ఉంటుందో దేవుని దృష్టిలో విశ్వము అంత ఉంటుంది. శాస్త్రవేత్తలు అంటారు, ఈ విశ్వములో మేము కనుగొంది గోరంతే. ఈ విశ్వంలో మేము కనుక్కుంది గోరంత. ఆ గోరంతలో విశ్వమే కనుక్కుంటే అసలు మానవుడు ఎంతటి వాడు? దేవుని దృష్టిలో ఒక చుక్క వంటి వాడైతే అంత పెద్ద తెర మీద మానవుడు ఎంతటి వాడు? అంతే. ఆ విషయాన్నే దావీదు తలుచుకొని, అయ్యా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటివాడు, అంత బలహీనమైన మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావు, సమస్తము వాని పాదాల కింద పెట్టావు, అధికారాన్ని ఇచ్చేసావు నువ్వు. దేవుని కంటే అనగా నీలో ఉన్న శక్తి కంటే కొంచెము శక్తిగా చేసి తక్కువగా చేసావు అంతే. అంతే, దాదాపుగా దేవునితో సమానంగా చేసుకున్నావు. దావీదుకు తెలిసింది దేవుని గొప్పతనం ఏంటో, ఏబుకు తెలిసింది దేవుని గొప్పతనం ఏంటో. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది, ఆయన ఉదక బిందువును పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుని మీదకి అవి సమృద్ధిగా దిగును. ఆ మాట చెబుతూ 37వ అధ్యాయము 7వ వచనం, 37వ ఏబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనము. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతి మీద ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మీ చేతులు మీరు చూసుకుంటే, జాతకాలు చూపించేవాడి దగ్గర తీసుకెళ్ళి ఆ జాతకం చూడండి, నా అదృష్ట రేఖలు చూడండి అంటారా మీరు? అదృష్టం కలిసి వచ్చిద్దా అని మీ రేఖలు మీకు చూపిస్తారేమో. మీ చేతిలో ముద్రలు ఎందుకు వేసాడో తెలుసా దేవుడు? మీ చేతిలో ముద్రలు ఎందుకు వేసాడో తెలుసా దేవుడు? మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనున్నట్లు ప్రతి మనిషిని చేతి మీద ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఈ ముద్రలన్నీ ఆయన వేసిన ముద్రలే. ఈ ముద్రలు ఒక దరిద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ దరిద్రుడికి చూపించి, నాకు ఎలా కలిసి వచ్చిందో చెప్పంట. వాడికి దరిద్రం బట్టి రోడ్డు మీద ఒక చిలకని పెట్టుకొని కూర్చుంటాడు. వాడికి ఇల్లు ఉండదు, వాడికి కలిసి రాదు, ఏముండదు వాడికి. వాడు నీ జాతకం చెప్పేదేంటి? నీ గీతలను చూపి జాతకం చెప్తాడా వాడు? వాడి జాతకేం బాగలేక ఆడు రోడ్డు మీద కూర్చున్నాడు. వాడి దగ్గరికి నువ్వు చేయి చాపి నా జాతకం చూపంటావు. వాడేదో వాడికి తోచింది చెప్తాడు. నిన్ను పొగిడే మాటలు చెప్పగల నీ దగ్గర ఉన్న 100 రూపాయలు 50 రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టేస్తావు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనున్నట్లు ప్రతి మనిషి చేతి మీద ఆయన ముద్ర వేసి ఉన్నాడు. నీ ముద్ర చేతుల మీద ఎందుకున్నాయి తెలుసా? సృష్టి కార్యమును తెలుసుకోవాలి. నీ చేయి చూసినప్పుడు నీకు ఏం తెలుసలా? సృష్టి కార్యము గుర్తు రావాలి. దేవుడు చేసిన సృష్టి కార్యమును తెలుసుకోవాలి. దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఎంత శక్తిమంతుడు తెలుసుకోవాలి. దావీదు తెలుసుకున్నాడు, యోబు తెలుసుకున్నాడు, దానియేలు తెలుసుకున్నాడు. భక్తులందరూ దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు.
ఆ శక్తి కూడా మనం కూడా తెలుసుకోవాలని మన చేతుల మీద ఆయన ఏం వేసాడంట? ముద్ర వేసి ఉన్నాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? 37వ అధ్యాయం 12వ వచనము. ఆయన వలన నడపబడినదై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద అన్నాడు. ఎవరు నడుపుతున్నారంటే ఈ భూగోళాన్ని? ఎవరు నడుపుతున్నారంటే ఈ భూగోళాన్ని? ఆయన వలన నడపబడినదై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపులను మేఘములను సంచారము ఆయన వాటికి ఆజ్ఞ ఇచ్చున్నది యావత్తు అవి నెరవేరుస్తున్నావా? నేను నెరవేరుస్తున్నానా? మనం నివసిస్తున్న భూగోళము, ఈ గ్రహాలన్నిటిలో కూడా ఎక్కడో జీవం ఉందని పరిగెత్తున్నాడు సైంటిస్ట్. వాడు నాకు తెలిసింది గోరంత అంటాడు. ఈ విశ్వమంతటిలో నాకు తెలిసింది, మేము కనుగొన్నది గోరంత అంటాడు. ఈ గోరంత కనుగొన్నవాడు ఏం చేస్తున్నాడంటే, చంద్రుడి మీద ఏమైనా నివాసం ఉందా, అక్కడే మనుషులు ఉన్నారా, లేకపోతే గురుగ్రహం మీద ఏమైనా మనుషులు ఉన్నారా అని చెప్పి 1000 కోట్లు వెచ్చిస్తున్నాడు. భూమి మీద పేదోడు తింటానికి కూడలేదు, పేదవాడికి అన్నం లేదు భూమి మీద. కానీ సైంటిస్టులు చేస్తున్నది ఏం తెలుసా? ఆ డబ్బంతా కూడా ప్రభుత్వాలు ఇస్తూ ఉంటే ఆ డబ్బంతా కూడా ప్రయోగాలు చేసి ఏ గ్రహం మీద మనుషుడు ఉండో చూస్తున్నారు. ఎందుకని? ఎక్కడి నుంచి మనుషులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంట? ఆ గ్రహం మీద పెట్టాలి. ఎందుకంటే భూమి నాశనం అయిపోయే టయానికి మనుషులందరూ కూడా అక్కడికి చేర్చాలి. చూశారు చంద్రుడి మీదకి వెళ్ళి ఆక్సిజన్ లేదు, అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు. ఒక 50 కేజీల మనిషి అక్కడికి వెళ్తే 10 కేజీలు మాత్రమే ఉంటున్నాడు. నడవడు, అక్కడ ఎగురుతూ వెళ్తూ ఉంటాడు. కనుగొన్నాడు అక్కడ మానవ జీవితం నివసించలేదు, మానవుడు అక్కడ నివసించలేడు. అలా అనేకమైన ప్రయోగాలు చేశాడు, ఎక్కడ కూడా జీవం లేదు, నీరు లేదు, గాలి ఆక్సిజన్ లేదు. దేవుడు ఎప్పుడో రాయించాడు బైబిల్లో, ఏమన్నాడు? ఆయన వలన నడపబడినదై నరులకు నివాస యోగ్యమైన భూగోళము. ఈ భూగోళం ఒక్కటే మనుషులకు ఎలా చేశాంట? నివాస యోగ్యముగా. భూగోళం ఒక్కటే నివాస యోగ్యముగా దేవుడు చేశాడని చెబుతుంటే మనుషుడు ఎలా ప్రయత్నాలు చేస్తున్నాడు? ఎక్కడ జీవం ఉందేమో, ఎక్కడ మానవుని యొక్క మనుగడ ఉందేమో. నీటి జాడలు కనుగొన్నాడని చెప్పగలను. అప్పుడు మనల్ని తెగ ఊరిపోతూ ఉంటాం. అమ్మో, చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయి అంట. నీకు ఎక్కడ భూమి మీద కనపడలేదు నీటి జాడలు? చంద్రుడి మీద నీటి జాడలు ఉండేది ఏంది? అక్కడ నీటి జాడలు కాదు, ఇక్కడ నీటి జాడలు పెట్టాడు కదా ఆయన. నివాస యోగ్యముగా భూగోళాన్ని చేశాడు దేవుడు. ఇక ఎక్కడ కూడా ఏ గ్రహం మీద కూడా నివాస యోగ్యంగా లేదు. ఈ భూగోళాన్ని ఎవరు నడుపుతున్నారంట? ఈ దేవుడు నడుపుతున్నాడు ఈ భూగోళాన్ని. భూమితో చెప్తున్నాడు, నీ కక్ష నువ్వు దాటటానికి లేదు. భూమితో చెప్తున్నాడు, నీ కక్షను ఒక గీత గీసాడు, రౌండ్ గీసి ఈ గీతలోనే నువ్వు తిరగాలి, ఈ గీతలోనే నువ్వు తిరగాలి. అలాగే తిరుగుతూ నీ చుట్టూ నువ్వు తిరగాలి. నువ్వు తిరుగుతున్నప్పుడు గాలి వస్తుంది. మనం ఏం చేస్తాం? ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఏమొచ్చింది మనకి? ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఏమొస్తుంది? గాలి. భూమి తిరగటం వలన పగలు రాత్రులు ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడాలి పగలు రాత్రి? పగలు రాత్రి ఎందుకు ఏర్పడాలి చెప్పండి? మానవుని విశ్రాంతి కొరకు. పగలు రాత్రి ఎందుకు? మానవుని యొక్క పగలంతా కష్టపడి వస్తావు, రాత్రి అయ్యే సమయానికి రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి ఈ భూమి సూర్యుడు ఆ వెలుతురు పడుతున్నప్పుడు ఎటువైపు ఆ వెలుతురు పడుతుందో పగలు, ఎటువైపు వెలుతురు పడదో చీకటి. అలా తిరుగుతూ 24 గంటలు పడుతుంది ఒక రోజు అవటానికి. భూమికి ఆజ్ఞిస్తున్నాడు, భూమి నెరవేరుస్తుంది. ఇది కదా, ఆకాశం ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. భూమి మాట వింటుంది చెప్తే. మనుషుడికి మాట అంట దేవుడి గురించి చెప్తే. లెక్కలేదు దేవుడికి. దేవుడంటే మనిషికి. దేవుడంటే మనిషికి ఎలా కనపడ్డాడంటే చెప్తున్నా కదా, ఒక వరాలు ఇచ్చే వ్యక్తిగా కనపడ్డాడు, ఒక రోగాలు తగ్గించే వ్యక్తిగా మాత్రమే దేవుడిని చూస్తున్నారు. కానీ దేవుని గొప్పతనాన్ని చూడాలా. దేవుడు చెప్తున్నాడు, అదే మీ చేతి గీతలు ఎందుకు ముద్రించి ఉంచానో తెలుసా? సృష్టి కార్యములు తెలుసుకోవాలి. నా గురించిన సృష్టి కార్యములు మీరు తెలుసుకోవాలి. నా గొప్పతనం ఏంటో మీరు తెలుసుకోవాలి.
అని దేవుడు మనుషుని యొక్క గీతలను పెడితే వాడేం చేస్తున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నాడు? చిలక బస్తీ చేయించుకోవడానికి పోతున్నాడు. చిలక చెప్పేది ఏంది? నీ బతుకు. నీ బతుకు ఎవరు చెప్పాలంట? ఒక చిలక చెప్పాలి నీ బతుకు. అంటే నీ బతుకేదో నీకు తెలియదు కాబట్టి నీ బతుకు ఎవరు చెప్పాలి? చిలక చెప్పాలి. మానవుడు దేవుని గురించిన జ్ఞానము మనిషికి ఎలా ఉంది? కష్టపడమన్నాడు. అరే కష్టపడకపోతే నీకు సోమరతనం వస్తుంది, కష్టపడి డబ్బు సంపాదించుకొని బ్రతుకు తిను అన్నాడు. మానవుడేమో ఈ గీతలను బట్టి నాకు ఎప్పుడన్నా అదృష్టం కలిసి వచ్చింది, ఏదో ఒక రోజు నేను కోటీశ్వరుని అవుతాను, ధనవంతుని అవుతాను అనుకొని ఆ గీతలు చూపించుకుంటూ కూర్చుంటాడు. ఆ ముద్రలు ఎందుకు వేసాడంట దేవుడు? ఎందుకు వేసాడంట? సృష్టి కార్యములు తెలుసుకోవాలి. సృష్టి కార్యములు దేవుడు ఎలా చేసి జానతో కొలిచాడు. ఆకాశ గగనాలను ఎలా కొలిచాడంట? జానతో కొలిచాడు. ఆ గొప్పతనం తెలుసుకోవాలి. దేవుడు గొప్పతనం తెలుసుకోవాలి. ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘమును సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞ ఇచ్చినది యావత్తు అవి నెరవేర్చును. ఆజ్ఞ అంట ఏటికి? మెరుపు మెరవాలన్న దేవుని ఆజ్ఞ, పిడుగు పడాలన్న దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను అవేం చేస్తున్నాయంట? ఫాలో అవ్వట్లేదు. నెరవేర్చడం అంటే ఫాలో అవుతాం. ఏంటనే మాట? ఏవి? మనం భయపడే మెరుపులు, మనం భయపడే పిడుగులు. పెళ్ళమని మోగంగా ఎలా ఉంటుంది మనకి? అమ్మో గుండె ఏమందంట? జల్లుమందంట. ఏది? ఠమా మన మోగంగాల్ని. అవి భయపడుతున్నాయి, దేవునికి ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి. వాటికి భయపడుతున్నావు నువ్వు. దేవుని ఆజ్ఞను ఫాలో అయ్యే పని చేసే వాటికి నువ్వు భయపడుతున్నావు, కానీ దేవునికి భయపడల. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. దేని కొరకు నెరవేరుస్తాయంట? శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞించిన దానిని అవి నెరవేర్చును. శిక్షించటానికి శిక్షిస్తాయి అవి. పిడుగుబడి మనిషి చచ్చిపోయాడు అంటే ఏంది? దేవుడు ఆజ్ఞ, నువ్వు పలానా సమయంలో పడిపోవాలంతే. అవి ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి అంటే వాటికి దేవుని గొప్పతనం ఏంటో. అందుకే కదా 19వ కీర్తనలో కూడా రాశాడు, ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురము చేస్తున్నాయి. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి ఏమి లేదంట? నీకు నాకున్నట్టు వాటికి ఏమి లేదు? భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటికి కానీ స్వరము లేదు, కానీ అవేం చేస్తున్నాయి? పనులు చేస్తున్నాయి అవి. ఆకాశము దేవుని పనిని చూపిస్తుంది, అంతరిక్షము ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. వాటికి ఏం లేదంట? మనలాగా ఇంగ్లీష్ భాష, హిందీ భాష అట్లాంటి భాషలు ఏం లేవు, కానీ తెలియజేస్తున్నాయి. పగలు చెబుతుంది, రాత్రి వస్తుందిరా. చీకటి చెబుతుంది, రే పగలు వస్తుందిరా. అంటే ఇవన్నీ కూడా దేవుని పనులను నెరవేరుస్తున్నాయి. మనిషి మాత్రం ఏం చేస్తున్నాడు? మనిషి మాత్రం దేవుని పనులను పక్కన పెట్టేసాడు. మనిషికి నచ్చింది కావాలి, మనిషికి ఏది అనుకూలమో చేయాలి. దేవుని పనులన్నీ ఎక్కడ పెట్టాలి? పక్కన పెట్టాలి. దేవుడు ఎట్ట కనపడ్డాడు? చేతకనోళ్ళకి కనపడ్డాడు. అందుకే కదా ఆయన, చదవమ్మా, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను అందరూ తన సొంత పనులే చూసుకుంటాడు. దేవుడి పనులు ఎవరు చూస్తారు? అసలు నువ్వు పుట్టించింది ఎందుకు? నిన్ను భూమి మీదకి నివాసయోగ్యంగా ఎందుకు చేశాడు? ఈ భూగోళాన్ని
నేనెందుకు పుట్టించాడు ఈ లోకంలో అంటే ఆయన పని చేయటానికి. కానీ నీ సొంత పనులు చేసుకుంటా కూర్చుంటే ఆయన పనులు ఎప్పుడు చేయదు. దావీదుకు ఆ గొప్పతనం తెలిసింది. దావీదంట ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ బలవంతుడైన ఫిలిష్తీయుడైన గొలియాతు ఎదురు నిలబడి, నేను ఈ రోజు నేను తల నరక్కపోతే, ఎవరిని చూసి అంత ధైర్యం ఆయనకి? ఎవరిని చూసి ఆ ధైర్యం? 40 రోజులు భయపెట్టాడు ఇజ్రాయేలీల్ని. ఒక్క రోజులో భయపెట్టాడు ఎవరిని? గొలియాతుని. 40 రోజుల పాటు ఇజ్రాయేల్ని భయపెడితే ఒక్క రోజులో, లేదంటే ఒక గంటలో, లేక ఒక అరగంటలో అంత బలవంతుడైన గొలియాతును భయపెట్టాడు దావీదు. ఎవరిని చూసుకున్న ధైర్యం దావీదుకి? అందుకే రాయబడింది, తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ఏం తెచ్చుకున్నాట? నువ్వు నేను కూడా ఏం తెచ్చుకోవాలి? అదే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. గొలియాతు లాంటి కష్టం నీ ఎదురు రావచ్చు, గొలియాతు లాంటి అవమానం నీ ఎదురుగా రావచ్చు, గొలియాతు లాంటి నింద నీ మీదకి రావచ్చు. నువ్వెవరిని చూసి ధైర్యం తెచ్చుకోవాలి తెలుసా? ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకోవాలి తెలుసా? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి, మహిమగల రాజా, జీవాధిపతి అయిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో